ఇంకొక సామెత చెప్తాను మీకు. ఇప్పుడు ఏంటంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ. కరెక్ట్, కుక్క కాటుకి చెప్పు దెబ్బ. అంటే ఇది ఈ సామెత మీనింగ్ ఏంటి? అంటే కుక్క కరిస్తే కుక్కని కొట్టాలా, లేకపోతే కరిచిన ఆయన కొట్టాలా? కుక్కని కొట్టాలి కదా సార్. అట్లా అయితే కుక్కని కొట్టంగానే ఈయనకు తగ్గిపోతుందా? లేదు సార్, అసలు సామెత అది కాదు, పెద్దవాళ్ళు ఇచ్చింది. కుక్క కాటుకి చేప దొబ్బ. చేప దొబ్బ అంటే ఏంటి అంటే, పాతకాలంలో మనకి వ్యాక్సినేషన్లు, ర్యాబీస్ అవన్నీ లేవు, ర్యాబీస్ ఇంజెక్షన్ ఏముండే అంటే బై మిస్టేక్ ఎవరికైనా కుక్క కొరికితే అప్పుడు మన దగ్గర సలియేరు నదిలు ఉండేటప్పుడు అక్కడ పాకూరు ఉంటుండే. ఆ పాకూరుని దంచి కాలు మీద పసరు పోస్తుండే. కుక్క కాటుకి చేప దొబ్బ. ఇప్పుడు అది ఏం చేసిరు, చెప్పు దెబ్బ అనేదానికి వచ్చింది. అర్థమవుతుంది. ఇంకోటి చాలా తప్పుగా యూజ్ చేసే ఒక సామెత ఏంటంటే, పండుగ రోజు కూడా పాత మొగుడు అంటారు. ఈ సామెత తీసుకొని వచ్చి దీనికి ఒక మేడం పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మన ఇండియాలో శాస్త్రాలు లేకుండే, మనోళ్ళు నాగరికత లేకుండే ఇంత పెద్ద ఉంది. ఆ సామెత చాలా తప్పు. అది ఏంటంటే, పండుగ రోజు కూడా పాత మడుగా, మొగుడా కాదు, మడుగా అంటే ఏంటి అంటే, మన పెద్దవాళ్ళు ఏమన్నారంటే పండుగ రోజు కూడా పాత మడుగేస్తారు అంటే, మడుగు అంటే బట్టలు. ఎవరైనా కొత్త పండుగ రోజు పాత బట్టలు వేస్తారా? అయితే ఇయ్యకండి అని ఈ సామెత ఉండే. దాన్ని తీసుకొచ్చి ఏం చేసిరు, మళ్ళీ మొగుడు అనే కాన్సెప్ట్ కి తీసుకొచ్చారు. అంటే మన ఆస్ట్రాలజీ ఈ సామెతలు ఎందుకు చెప్పినంటే, మన ఆస్ట్రాలజీ చెప్పింది దేనికోసము, అది మాడిఫై అయ్యి ఎలా వస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ అన్నమాట.